హాయ్ అండి, వెల్కమ్ టు రమణమ్మ హౌస్. అదిగో విత్తనాలు వేసామండి కొన్ని. అవి బెండ చెట్లు అండి. అవిగో చిన్న చిన్న చెట్లు కనపడుతున్నాయి కదా, అవి క్యాబేజీ చెట్లు అండి. అవి క్యాబేజీ విత్తనాలు పోసాము. ఇక్కడ ఈ మొక్కజొన్న చెట్లు 5-6 విత్తనాలు వేస్తే 2 చెట్లే ఉన్నాయి. 3 చెట్లు ఎలుకలు తినేసినాయి అండి. ఇదిగో ఇవి చూడండి, ఇవి క్యారెట్ చెట్లు అండి. ఇవి ముల్లంగి చెట్లు. ఇవి వేసాము, విత్తనాలు వేసాము. మొలకటానికి అయితే మొలిసినాయండి. ఎలా ఉంటాయో చూడాలి. అవి వంకాయ చెట్లు. ఇవి వేరే వంకాయలు, లావు వంకాయల చెట్లు అండి. పొట్టి వంకాయలు, లావు వంకాయల చెట్లు అవి. ఇక్కడ టమాటా చెట్లు. ఇవి చిన్న చిన్న చెట్లు. టమాటా విత్తనాలు వేసాము. విత్తనాలు వేస్తే మొలిసిన చెట్లు అవి. ఇవేమో దోసకాయలండి. ఈ లావు దోసకాయలు ఉంటాయి కదా, కీర దోసకాయలు అవి. ఇక్కడ బీర చెట్లు, అవి బీర విత్తనాలు. అవి మొలిసినవి అన్నీ. ఇగో ఇప్పుడు ఇక్కడ ధనియాలు పోస్తున్నాము. కొంచెం ఖాళీ ఉంటే అక్కడ ధనియాలు పోసి పైన కొంచెం మట్టి చల్లుతుంది. ఇది ఒక రకమైన మట్టి అండి, నల్ల మట్టి. ఇది చేలల్ల మట్టి. ఇది గోంగూర విత్తనాలు అవి. ఆ విత్తనాలు కూడా పోస్తున్నాము. ఇది ఒక చేలల్ల మట్టి, నల్ల మట్టి అండి. ఇది కొంచెం ఎరుపుగా ఉండదు, నల్లగా ఉంటుంది. అదిగో అవి పాలకూర విత్తనాలు, అవి కూడా పోస్తున్నాము. అన్నీ పోసి పైన మట్టి పోసి ఇంకా పైన నీళ్ళు పోస్తే మొలుస్తాయి. మళ్ళీ చూడాలి. ఇంతవరకైతే మొలిసినాయి ఈ చెట్లన్నీ. అలా నీళ్ళు పోసుకుంటే చిన్న చిన్న చెట్లు విత్తనాలు అప్పుడు ఇలా పోసుకుంటే నీళ్ళు బాగా చెట్లు దెబ్బ తినకుండా ఉంటాయి. విత్తనాలు కూడా బయటకు రాకుండా అలా ఉంటాయండి. ఈ చెట్లన్నిటికీ ఇంతవరకు చిన్న చెట్లు అప్పుడు మేము ఇలాగే పోస్తుంటాం నీళ్ళు. పెద్ద చెట్లు అయితే బిందెలతో తీసుకొచ్చి అందన కుమ్మరిస్తుంటారు. చిన్న చెట్లు అప్పుడు ఇలాగే పోసుకుంటే విత్తనాలు అయినా కానీ బయటపడకుండా జాగ్రత్తగా మొలుస్తాయి. అవి చిక్కుడు విత్తనాలండి. గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదా, పొడుగు చిక్కుళ్ళు, ఆ విత్తనాలు అవి. ఇగో ఇక్కడ గోంగూర చెట్లు ఉన్నాయి. మధ్యలో ఖాళీ ఉంటే ఇంకా ఖాళీలలో వేస్తాము. విత్తనాలు చూడండి, గోంగూర విత్తనాలు ఎలా ఉన్నాయో. చెట్టు ఒక్కరైనా కానీ కాయలు చాలా కాసినాయి. నీళ్ళు తెచ్చి పోస్తున్నారు పక్క. అక్కడ ఒక విత్తనం నాటుతున్నాము ఖాళీగా ఉంటే. ఇక్కడ మామూలుగా ఏరుశనగ చెట్లు ఉన్నాయి కొన్ని. ఈ ఏరుశనగ పొట్టు ఉంటే తీసుకొచ్చి పోసామండి. ఇక్కడ ఆ ఏరుశనగ పొట్టు ఉంటే పోస్తే ఇంకా ఆ పొట్టులో నుంచి అక్కడొక విత్తనం ఉంటే అవి మొలిసినాయి. అవి కూడా ఉన్నాయి అక్కడ. ఆ పక్కన కనిపించే అయ్యానండి. అవి చూడండి, అవి
మేము వేసినవి కాదు, పొట్టు పోసేసరికి పొట్టులో ఉండి అయ్యే మొలిసినాయి. 7-8 చెట్లు తాకున్నాయండి అవి. ఆ పొట్టు పోసేసరికి దాంట్లో మొలిసినాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.